ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుని పరిశుద్ధ నామంలో నీకోసం వేసే మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి అత్యధికమైన దీవెనను, అత్యధికమైన కృపను దేవుడు ఈ రోజంతా మీకు అనుగ్రహించి మీ ప్రతి పనిలో కూడా ఆశీర్వాదాన్ని కలగచేయును గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు మనందరం కూడా చదువుదాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. నా కృప నీకు చాలును. ఆమేన్. ఒకసారి బిగ్గరగా ఆమేన్ అని చెప్పండి ప్రియ దేవుని బిడ్డ. దేవుడు ఈరోజు మనందరితో కూడా శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుని కృప మనకు చాలు అని చెప్పి. నిజమే, మన జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా దేవుని కృప ఉంటే చాలు. ఎందుకంటే ఈరోజు మనం ఏమై ఉన్నామో అది కేవలము దేవుని కృపే. అపొస్తలుడైన పౌలు అంటూ ఉంటారు కదా, ప్రభా నేను ఈరోజు ఏమై ఉన్నానో అది కృప. నిజమే కదా, దేవుని కృప లేకుండా మనం ఏమైనా చేయగలుగుతామంటారా? దేవుని కృప లేకుండా మన జీవితాల్లో ఏది కూడా సాధ్యం కాదు ప్రియ దేవుని బిడ్డ. దేవుని కృప లేకపోతే ఈరోజు మనం సజీవులుగా మనం ఉండే వాళ్ళమే కాదు. ఈరోజు బ్రతికి ఉన్నామంటే కేవలం ప్రభు కృప. ఈరోజు మనం ఇలా చక్కగా మనకున్న దాంట్లో మనకుంటూ క్షేమంగా కలిగి క్షేమంగా జీవిస్తున్నాం, చక్కగా ఆహారం తీసుకోగలుగుతున్నాం, ఆరోగ్యం కలిగి ఉన్నాం, మన పనులు మనం చేసుకోగలుగుతున్నాము, ఎంతో కొంత మనమంటూ ఒక ఉన్నతమైన స్థితిలో ఉండగలుగుతున్నాం అంటే దేవుని కృప. ఎవరికి తగినట్లుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ఆశీర్వాదకరంగా నడిపిస్తూ ఉన్నాడు. ఇదంతా కేవలం ఏంటంటే ప్రభు కృపే. దేవుని కృపని బట్టి ప్రభుని స్తుతించండి. ప్రతిరోజు కూడా మనం అడుగుతూ ఉంటాం కదా, ప్రభు నీ కృప నాకు కావాలి, ప్రభు నీ కృప లేకపోతే నేను ఏం చేయలేను ప్రభు అని చెప్పి అడుగుతూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఈ 2వ రోజునే ప్రభు చెప్తా ఉన్నాడు, నా కృప నీకు చాలును. నిజమే ప్రియ దేవుని బిడ్డ, దేవుని కృప చాలు. ప్రభు కృపను పొందుకోండి. ప్రతి ఉదయం దేవుడి సన్నిధిలో ప్రార్థించి, ప్రభు నీ కృప నాకు కావాలి, చేస్తున్న ప్రతి పనిలో ప్రభు నీ కృప నాకు కావాలి, ప్రతి విషయంలో దేవుని కృపని పొందుకోవడానికి ప్రయాసపడండి. దేవుడు ఎవరికి తన కృపను అనుగ్రహిస్తాడు అంటే మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, ఆయన అహంకారాలను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడని. దేవుడు ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటారో, దీనత్వం కలిగి ఉంటారో వారికి కృపను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. సమృద్ధిగా దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. అదేవిధంగా తన యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప నిత్యము ఉంటుందంట. దేవుని యందు భయభక్తులు కలిగి ప్రియ దేవుని బిడ్డ, దీనత్వం కలిగి ప్రభు సన్నిధిలో నిలబడండి. ప్రభు తన కృపను మీకు తోడుగా నుండి చేస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు ఒక వ్యక్తికి తన కృపను దూరం చేశాడు. ఎవరా వ్యక్తి అంటే సౌలు. మొదటి రాజు, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించిన మొదటి రాజు అయిన సౌలు దేవుని కృపను పోగొట్టుకున్నాడంట. ఎందుకు దేవుని కృపను పోగొట్టుకున్నాడంటే దేవుడు చెప్పిన మాట వినకుండా తనకున్న పరిస్థితులను బట్టి, తనకున్న అనుకూలతను బట్టి, తన ఆలోచన శైలిని బట్టి అతను నడిపింపబడ్డాడు. కాబట్టి అతను దేవుని కృపను పొందుకోలేకపోయాడు. అందుకే దేవుడు చెప్తున్న చక్కటి మాట మనం చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో చూడండి, నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. ఆమె దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు, సౌలుకు నేను నా కృపను దూరం చేశాను, నేను కొట్టివేశాను సౌలు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, సౌలు వల్లే మనం ఉండకూడదు, కానీ దేవుని కృపను పొందుకునే వారిగా ఉండండి. దేవుని కృప ఉంటే చాలండి. ఈరోజు చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా, ఒక ఉద్యోగం ఉంటే చాలండి, లేకపోతే ఒక ఇల్లు ఉంటే చాలు, ఒక వాహనం ఉంటే చాలు. చాలాసార్లు మనం అడుగుతూనే ఉంటాం, మన ఆశలు పెరుగుతూనే ఉంటాయి. ఉద్యోగం అడిగిన తర్వాత ఉద్యోగంలో ఇంక్రిమెంట్ కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఇంకోటి అలా ఆశలు పెరుగుతూనే ఉంటాయి. చాలు చాలు అని అడిగిన ప్రతి ఒక్కదానికి సరిహద్దు లేదండి. మనం అడుగుతూనే ఉంటాం. వివాహం జరిగితే చాలు అని అంటూ ఉంటారు. వివాహం జరిగిన తర్వాత ఒక కూతురు కొడుకు పుడితే చాలు అంటారు. ఆ తర్వాత ఇంకొక బిడ్డ అంటారు. అలా ఆశలు పెరుగుతూనే ఉంటాయి. మనిషి ప్రార్థించేటప్పుడు మాత్రమే చాలు అంటాడు, అడిగేటప్పుడు మాత్రమే చాలు అంటాడు. కానీ అంతకు మించి ఎప్పుడు కూడా వారి జీవితంలో ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటారు, ఆశపడుతూనే ఉంటారు. అందుకే ఒక మాట అంటూ ఉంటారు, ఏంటంటే మనిషి ఆశాజీవి అని చెప్పి. నిజమే ప్రియ దేవుని బిడ్డ, కానీ దేవుని కృప మనకు చాలు. ఈ లోకంలో మనం ఎంత సంపాదించుకున్నా అవి మనకు సరిపోయినవి కాదు. ఎందుకంటే వాటిలో సంపూర్ణమైన సంతోషం లేదు, సంపూర్ణమైన ఆనందం లేదు, శాశ్వతమైన దీవెన లేదు. దేవుని కృప మనకు సంపూర్ణమైన ఆనందాన్ని కలగచేస్తుంది. దేవుని కృప మనకు నెమ్మది కలగచేస్తుంది. ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నా కృప నీకు చాలు. ఈరోజు ప్రభు కృప పొందుకోండి. దేవా నీ కృప నాకు చాలు
ప్రభా, నీ కృపను నాకు తోడుగా నడిచే ప్రభా, నేను దావీదు వలె జీవిస్తాను ప్రభా, నీ కృప నాకు కావాలేసే అని చెప్పి ప్రభువుని ప్రార్థించని ప్రియ దేవుని బిడ్డ, ప్రభువుని అడగండి. దేవుడు నిశ్చయంగా తన కృపను దూరము చేయక తన కృపను దేవుడు మీకు తోడుగా నుండి చేస్తాడు. కీర్తన చూసినట్లయితే 90వ కీర్తన 14వ వచనంలో రాయబడి ఉంది, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదము. ఆమె కీర్తనకారు చెప్తున్న చక్కటి మాట, ప్రభువా ఉదయమున నీ కృప మాకు కావాలి, నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి. అప్పుడు మాకు జీవితంలో ఏం జరుగుతుందంటే మా దినములన్నీ కూడా మేము ఉత్సహించి సంతోషిస్తాము. ఈ 2025 మీ జీవితంలో ఈ సంవత్సరము మీరు ఉత్సహించి సంతోషించాలి. మీ దినములన్నిటిలో కూడా మీరు క్షేమాన్ని చూడాలి, మీ దినములన్నింటిలో కూడా మీరు నెమ్మదిని చూడాలి అంటే ప్రతి ఉదయమున దేవుని కృపను పొందుకోండి. దేవుని సన్నిధిలో మోకరించి ఉదయం లేవగానే ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రభువా నీ కృప మాకు కావాలి ప్రభువా, నీ సహాయం నాకు కావాలి ప్రభా, నీ వాత్సల్యత మాకు కావాలి ప్రభా అని చెప్పి ప్రభు కృప పొందుకోండి. దేవుని కృప పొందుకొని మీ దినాన్ని ప్రారంభించండి ప్రియ దేవుని బిడ్డ. అప్పుడు మీ దినములన్నీ కూడా మీరు ఉత్సహించి సంతోషిస్తారు. దేవుడు ధారాళంగా తన కృపను అనుగ్రహించే దేవుడు, ఆయన అధికమైన కృపనిచ్చే దేవుడు. అందుకే మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది, పర్వతములు తొలగినా మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను వీడిపోదని. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఎన్ని ప్రతికూలమైన అనుభవాలు వచ్చినా, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా దేవుడు తన కృపను దూరము చేయని దేవుడై ఉన్నాడు. మన బలహీనతలందు మన శక్తి పరిపూర్ణమగినట్లుగా దేవుని కృప మనకు కావాలి. ఈరోజు ప్రభువుని అడిగింది, అయ్యా నీ కృప మాకు కావాలి. ప్రభువే చెప్తా ఉన్నాడు, నా కృప చాలు, ఇన్ని రోజులు పరిగెత్తావు కదా, ఇన్ని సంవత్సరాలు పరిగెత్తావు కదా, ఏదో సంపాదించాలి ఏదో చేయాలని చెప్పి పరిగెత్తావు కదా, ఈరోజు దేవుని కృపను సంపాదించుకోండి. దేవుని కృప చాలు ప్రియ దేవుని బిడ్డ. ఆ కృప భూమి మీద జీవించినంత కాలము మీకు కావాల్సిన ఆశీర్వాదాలను కలగచేస్తుంది, మీకు కావాల్సిన నెమ్మదిని కలగచేస్తుంది. ఆ కృపే దేవుని నిత్య రాజ్యంలో చేరుస్తుంది. కాబట్టి దేవుని కృపను పొందుకోండి. దేవుని కృప మనకు చాలు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎంత అద్భుతమైన రీతిగా ఈరోజు మీరు మాతో మాట్లాడారు. నిజమే ప్రభువా, ఈరోజు మాకు ఎన్ని ఉన్నా ప్రభా అవి సరిపోయినవి కాదు, కానీ నీ కృప చాలిన కృప ప్రభువా. ఈరోజు ఎంతమంది అయితే నీ సన్నిధిలో నీ కృప పొందుకోవాలని ఒక ఉన్నతమైన తీర్మానం కలిగి ఉన్నారో వారందరికీ సమృద్ధిగా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల్ని దీవించండి అయ్యా, ప్రతి ఉదయమున నీ కృపతో వారిని తృప్తిపరచండి ప్రభా. అప్పుడు వారి దినములన్నీ వారు ఉత్సహించి సంతోషించేదారు ప్రభా. నిశ్చయంగా అటు కృపను అట్టి సహాయాన్ని బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. బిడ్డలందరినీ దీవించండి, కుటుంబాలు దీవించండి. ఈరోజు వారు చేసిన ప్రతి పనులు దీవెన, క్షేమము, ఆశీర్వాదం, సహాయమును మెండుగా కలగచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించి తన అత్యధికమైన కృపను ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.